రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ సంస్థతో పింక్ రైడర్స్ పేరుతో మహిళలకు విద్యుత్ వాహనాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విజయవాడ నగరంలో 400 మంది మహిళలు పింక్ రైడర్లుగా మారనున్నారు. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించనున్నారు. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1000 వాహనాలను అందించేందుకు ఒప్పందంలో పేర్కొనగా, వీటిలో 400 వాహనాలు విజయవాడ మహిళలకే కేటాయిస్తున్నారు. అది కూడా ప్రధానంగా డ్వాక్రా మహిళల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అర్హులైన వారికి ఈ వాహనాలను ప్రాధాన్యంగా అందిస్తున్నారు. నగరంలో ఇప్పటికే ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి టాక్సీ సేవలు వినియోగంలోకి వచ్చాయి. అయితే వీటిలో మహిళా రైడర్లు మాత్రం చాలా తక్కువని చెప్పాలి. దీని కారణంగా మహిళలు ఆటోలు, కార్లు మాత్రమే ఎక్కే పరిస్థితి ఉంది. కొత్త పింక్ రైడర్స్ పథకం ద్వారా మహిళలు ద్విచక్ర వాహన సేవలను సైతం విస్తృతంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకంలో తొలి దశలో 280 విద్యుత్ ద్విచక్ర వాహనాలు, 120 ఆటోలను మహిళలకు అందిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో అర్హులైన డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరగా, మొత్తం 400 మంది ఆసక్తి చూపించి దరఖాస్తులు సమర్పించారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి వాహనాలను అందజేయనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 20 మంది మహిళలకు వాహనాలను అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న విద్యుత్ ఆటో ధర 3.50 లక్షలు కాగా, ద్విచక్ర వాహనం 1.20 లక్షలు. ఈ మొత్తంలో 10% ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, SBI వంటి బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందే వీలుంది. ఇక రుణాలను నెలసరి వాయిదాల్లో చెల్లించవచ్చు. ద్విచక్ర వాహనాలకు 3 సంవత్సరాలు నెలకి 2,360 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఆటోలకు 5 సంవత్సరాల పాటు నెలకు 7,027 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్లాట్ఫామ్ ఛార్జీల విషయంలో తొలి 3 నెలలు వెసులుబాటు కల్పించింది ర్యాపిడో. ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. ఇక ప్రతి నెల కనీసం 300 బుకింగ్స్ను ర్యాపిడో ద్వారా అందించనున్నారు. ఇలా ప్రతి నెల సగటున ఒక మహిళ 30,000 నుంచి 45,000 ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన డ్వాక్రా మహిళలు తమ దరఖాస్తులను సమర్పించేందుకు ఇంకా అవకాశం ఉంది. విజయవాడ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి పి వెంకటనారాయణ చెప్పిన ప్రకారం త్వరలోనే మరింత మందికి ఈ పథకాన్ని విస్తరించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా మహిళల సాధికారతకు ఊతమిస్తుండటమే కాకుండా, నగర ప్రయాణికులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేలా మారుతోందని, ఇది మహిళలకు కొత్త అవకాశానికి తెరలేపే వినూత్న కార్యక్రమంగా నిలవనుందని అన్నారు.